గోయింగ్ టు హ్యాపెన్, చరిత్రలో నిలిచిపోయే ఘటన ఏదో జరగబోతోంది అని. సో మరోవైపు ఇరాన్ ప్రజల స్పిరిట్ కనిపిస్తుంది సచిన్. నేను ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే చేస్తున్న వీడియోలో ప్రజలందరూ ఎక్కడైతే అమెరికా బాంబింగ్ చేస్తానందో అక్కడ నిలబడ్డారు. వాళ్ళందరూ చేతులు ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని వీఆర్ టుగెదర్, వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి. హౌ కెన్ వీ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్? ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. సో మీరు ఏం చెప్తారు ఈ సిచ్యువేషన్కి సంబంధించి? వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అంటే చాలా దారుణంగా ఉంది. ఇంకా క్షణానికి కూడా పరిస్థితులు దిగజారిపోతున్నాయని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కింద చెప్పుకోవాలి. ఈరోజు నేను చెప్పబోతున్న మాటలన్నీ కూడా అఫీషియల్ నోట్ నుంచి, అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి నేను చెప్తున్నాను. నందు మనం ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏ హోల్ సివిలైజేషన్ విల్ డై టునైట్, నెవర్ టు బి బ్రాట్ బ్యాక్ అగైన్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు హ్యాపెన్, బట్ ఇట్ ప్రాబబ్లీ విల్. హౌవెవర్ నౌ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే పూర్తిగా వాళ్ళ సివిలైజేషన్ ఈ రోజు, అంటే ఇంతవరకు జరిగిన ఆ సివిలైజేషన్ కూడా పూర్తిగా మట్టు పెట్టేయబోతున్నాను అనే అర్థం వచ్చేలా ట్రంప్ చెప్పుకొచ్చిన మాటలు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ నాగరికత మొత్తం ఈ రోజుతో అంతరించిపోతుంది. దాన్ని ఎప్పటికీ వాళ్ళు పునరుద్ధరించలేరు. అండ్ అలా జరగాలని కూడా నేను కోరుకోవటం లేదు. బహుశా అదే జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా వాళ్ళ పాలన మార్పు రాబోతోంది. దాంతోపాటు ఇంకా భిన్నమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, తీవ్ర భావజాలం తక్కువగా ఉన్న మేధావులు విజయం సాధిస్తున్నారు. కాబట్టి బహుశా విప్లవాత్మకంగా, అద్భుతంగా ఏదైనా జరగచ్చు. ఎవరికి తెలుసు? ప్రపంచం ఒక సుదీర్ఘమైన సంక్లిష్టమైన చరిత్ర, అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి ఈ రోజు రాత్రి మనం చూడబోతున్నాం, లేకపోతే మనం తెలుసుకోబోతున్నాం. మనం అర్థం వచ్చేలా ట్రంప్ చేసుకొచ్చాడు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, ఇవన్నీ కూడా మరణంతో అంతం కాబోతున్నాయి అనేది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇరాన్ సంబంధించి ఇరాన్ వాసుల్ని భగవంతుడు రక్షించు కాక అర్థం వచ్చేలా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. సో ఇట్ షోస్ ది గ్రావిటీ. అండ్ ఇది కేవలం ట్రంప్ చేసిన వ్యాఖ్యలే అనుకుంటే కనుక బహుశా అక్కడితో కన్ఫైన్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు, రీసెంట్ గా యాడ్ అవుతున్న పరిణామాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇన్ఫాక్ట్ ఇండియా కూడా రియాక్ట్ అయింది. దాంతో పాటు అక్కడ మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు కూడా రియాక్ట్ అయ్యాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా రియాక్ట్ అయ్యారు. దాంతో పాటు కొన్ని కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మాట్లాడుకున్న వాళ్ళు వాటిని దాడి చేసే అవకాశం నుంచి మాట్లాడుకుంటే పరిస్థితి. బట్ బిఫోర్ దట్ మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నాడంటే కనుక over 14 million proud Iranians have up to this moment declared their readiness to sacrifice their lives in defense of Iran. I too have been and I am and I will be a sacrificer for Iran. అంటే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఇన్ఫాక్ట్ మసూద్ పెజెష్కియాన్ని ట్రంప్ లాంటి వ్యక్తే పొగిడాడు. ఎందుకంటే వాళ్ళతో నేను కాంటాక్ట్ లో ఉన్నాను, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. అండ్ దట్ టు ఇరాన్ కి సంబంధించి ఈ నెగోషియేషన్స్ ని కొడుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కీలకంగా మారబోతున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఈ రోజు ఏకంగా 14 మిలియన్లు అంటే కనుక దాదాపుగా 1,40,00,000 మంది అనుకోవచ్చు. సచిన్ ఐ థింక్ ఒక్క నిమిషం మీరు ఉండండి. జేడీ వాన్స్ ఇప్పుడు వరుసగా ఇక సవాళ్ళు, ప్రతి సవాళ్ళు సినిమాల్లో మనం చూస్తుంటాం. జనరల్గా ఏదో బాలకృష్ణ సినిమాల్లో విలన్స్ హీరోలు చేసుకున్నట్లుగా ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకుంటున్నారు. నేను ఇది చేస్తానంటే లేదు, నేను అంతకంటే ఇంకేదో చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. జేడీ వాన్స్ రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి. ఒక్కసారి జేడీ వాన్స్ ఏమన్నారో చూసిన తర్వాత మనం కొనసాగిద్దాం. సచిన్, ఒక్కసారి జేడీ వాన్స్ కామెంట్స్ చూద్దాం. Get a response, whether it's positive or negative. We're going to get a response from the Iranians by 8 o'clock tonight. I hope they make the right response, because what we really want is we want a world where oil and gas is flowing freely, where people can afford to heat their homes and cool their homes, where people can afford to transport themselves to work. That's not going to happen if the Iranians are engaged in acts of economic terrorism. So they've got to know we've got tools in our toolkit that we so far haven't decided to use. The President of the United States can decide to use them, and he will decide to use them if the Iranians don't change their course of conduct. We feel confident that we can get a response, whether it's positive or negative. We're going to get a response from the Iranians by 8 o'clock tonight. I hope they make the right response, because what we really want is we want a world where oil and gas is flowing freely, where people can afford to heat their homes and cool their homes, where people can afford to transport themselves to work. Positive or negative, we hope they are going to make good decision, right decision అని చెప్తున్నారు. బట్ దే ఆర్ రెడీ టు పుల్ ద ట్రిగ్గర్. వెరీ క్లియర్గా జేడీ వాన్స్ కూడా చెప్తున్న మాట ఇదే. సచిన్, ఓవైపు
అమెరికా వరుసగా థ్రెట్ చేస్తూ వస్తుంది ఇరాన్ని. మరోవైపు ఇరాన్ ఎక్కడ తగ్గడం లేదు. అఫ్కోర్స్ నాట్ నౌ, ఫ్రమ్ ద స్టార్టింగ్ మూమెంట్ నుంచి, ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా ఇరాన్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు అమెరికా విషయంలో. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ హెచ్చరికలు అంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నాడు. జేడీ వాన్స్ 8 o'clock ఈజ్ అ టైం, ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు అని చెప్తున్నారు. సో వాట్ కెన్ హ్యాపెన్? ఇప్పుడు ఓవైపు ట్రంప్ ఏమో నేను మొత్తం తుడిచిపెట్టేస్తాను ఇరాన్ని అని చెప్తున్నాడు. ప్రజానికం అనేది లేకుండా చేస్తానని చెప్తున్నాడు. జేడీ వాన్స్ చెప్తున్నాడు వీఆర్ రెడీ టు మూవ్ అడ్వాన్స్ అని చెప్తున్నాడు. వీఆర్ రెడీ టు పుల్ ద ట్రిగ్గర్స్ అవసరమైతే అని చెప్తున్నాడు. మరోవైపు ఇరాన్ ఏమో వేలు చూపిస్తే వేలు నరికేస్తామని చెప్తున్నారు. వాళ్ళ ప్రజలేమో 10 లక్షల మందికి పైగా, 14 లక్షల మందికి పైగా రోడ్ల మీదకి వచ్చి ఐఎమ్ సారీ 14 మిలియన్ అని చెప్తున్నారు కదా. సో 1,40,00,000 మంది రోడ్ల మీదకి వచ్చి రెడీగా ఉన్నారు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అమెరికా ఏం చేయగలుగుతుంది ఇప్పుడు? డూ యూ థింక్? అంటే ఇరాన్ ఏమో మేము ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ప్రాణత్యాగానికి రెడీ అంటున్నారు. అమెరికానేమో నేను తుడిచిపెట్టేస్తాను అంటున్నాడు. ఈ రెండింటికి అర్థం ఒకటే కనిపిస్తుంది సచిన్. ఐ థింక్ అంటే చాలామంది ఒపీనియన్ ప్రకారం ఇక న్యూక్లియర్ బాంబ్స్ ఉపయోగించబోతున్నారా? ఇక ఆ స్థాయికి వెళ్ళబోతోందా ఈ యుద్ధం? ఇంత పెద్ద స్టేట్మెంట్స్కి మీనింగ్ అదేనా? వాట్ యూ థింక్ సచిన్? రైట్, ఇంట్రెస్టింగ్. ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ ఇప్పుడు చిన్నపిల్లల్ని హ్యూమన్ షీల్డ్ గా వాడుకుంటోంది వాళ్ళ పవర్ ప్లాంట్స్ కి, బ్రిడ్జెస్ కి అంటూ కూడా. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ మీరన్నట్టుగా ఈ రోజు రాత్రికి ఏం జరగచ్చు అనే ప్రధానంగా మాట్లాడుకుంటే ఒక 4-5 పాయింట్స్ మాత్రం వెంటనే స్ట్రైక్ అవుతాయి. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళకున్న ఆ కీలకమైన బ్రిడ్జెస్ అంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ పవర్ ప్లాంట్స్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ పోర్ట్స్ ని, ఎయిర్పోర్ట్స్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, ఎల్పిజి సల్ఫర్ లోడింగ్ టెర్మినల్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, పెట్రోల్ కెమికల్ కాంప్లెక్సెస్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంకొన్ని కీలక స్థావరాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వీళ్ళ గురించి అంటే ఎయిర్పోర్ట్ కావచ్చు, పవర్ ప్లాంట్ కావచ్చు, ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, మిలిటరీ సైట్స్, దాంతో పాటు నేచురల్ గ్యాస్ ఫెసిలిటీస్, పెట్రోల్ కెమికల్ కాంప్లెక్సెస్, అలాగే పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ లో, అలాగే ఎల్పిజి సల్ఫర్ లోడింగ్ టెర్మినల్స్ ని, ఇవన్నీ కూడా వీటిని టార్గెట్